హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇంకా ఇది వచ్చేసి అయితే మార్నింగ్ టైం అండి. ఇంకా ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. ఇంకా నా పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిందండి. ఇంకా ఈరోజు అయితే ఫ్రైడే కదా, ఇంకా ఫ్రైడే రోజు అయితే నా పూజ అంతా పూర్తయ్యేసరికి కొంచెం లేటే అవుతుందండి. ఇంక ఇక్కడైతే నేను దీపాలన్నీ వెలిగించుకున్నాను, అలాగే ధూప్ స్టిక్ కూడా వెలిగించాను. ఈరోజు దేవుళ్ళకి నైవేద్యంగా యాపిల్ ఫ్రూట్ పెట్టానండి. ఇంకా ఈరోజు శివుడికి అయితే శంకు పూలు పెట్టానండి. శంఖంకి కూడా బ్లూ కలర్ శంకు పువ్వే పెట్టానన్నమాట. ఇంక ఇక్కడ అమ్మవారి విగ్రహాలకి గులాబీలు అలాగే తెల్లటి పువ్వులు అయితే పెట్టాను. ఇంకా శుక్రవారం అయితే నా పూజ ఇలా ఉంటుందండి. ఇంక ఇక్కడ గురువారం కదా అండి, నిన్న గురువారం కాబట్టి ఇంక ఇక్కడ కృష్ణుడి దగ్గర గంగాలంలో వాటర్ వేసి ఇంకా పూలు వేసి పెట్టానండి. అలాగే ఈశాన్యంలో కూడా రాగి చెంబు పెట్టుకుంటాను కదా ప్రతి గురువారం సోమవారం. ఇంకా ఇది గురువారం రోజైతే పెట్టిందండి, అంటే నిన్న పెట్టానన్నమాట. ఇంక ఇక్కడ గుమ్మాలకి గడప దగ్గర కూడా గడప పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించుకొని దీపానికి ఒక చిన్న ఫ్లవర్ అయితే పెట్టి అగరొత్తులు పెట్టానండి. ఇంకా మార్నింగ్ పూజ అయితే ఇలాగే ఉంటుంది. ఈవినింగ్ అదంతా ఏమీ ఉండదండి. ఈవినింగ్ నార్మల్గానే పూజ చేసుకుంటాను ప్రతి సాటర్డే కూడా. సో ఇంక ఇక్కడైతే గుమ్మాలకి రెండు వైపులా కూడా నిమ్మ చెక్కలు పెట్టానండి. ఒకటి పసుపు, ఒకటి పసుపు అలాగే కుంకుమ రెండు చల్లి రెండు వైపులా పెట్టానన్నమాట. ఇంకా పూజా మందిరంలో చూసారా, లైట్స్ అన్నీ ఆఫ్ చేశాక దీప వెలుగుల్లో దేవుళ్ళు చక్కగా కనిపిస్తున్నారండి. బాగుంటుందండి. డేలంతా ఇలాగే ఉంచుతానన్నమాట. ఇంక ఇక్కడ మా అత్తమ్మ మామయ్య ఫోటోకి కూడా దీపాలు వెలిగించాను. ఇంకా మా వారైతే డైలీ మార్నింగ్ అగరొత్తులు వెలిగిస్తారండి. నేను ప్రతి ఫ్రైడే కూడా మా అత్తమ్మ మామయ్య ఫోటోకి దీపం అయితే పెడతాను. సో ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ కంప్లీట్ చేసామండి. నేను ఫాస్టింగ్ కాబట్టి నేనేమి తినను. ఇంకా మా వారికి మా పాపకి ఇడ్లీ పెట్టించానండి. వాళ్ళైతే ఇడ్లీ తినేశారు పల్లి చట్నీతో. ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ టైంలో నేను వంట చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే ఈరోజు ఆలు కర్రీ చేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే ముందుగానే ఆలుగడ్డలు ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇంకా నేను ఈ మధ్య ఏంటి అంటే ప్రతి శుక్రవారం కూడా సంతోషి మాత పూజ చేసుకుంటున్నానండి. 16 శుక్రవారాలు ఈ వ్రతం చేస్తానని మొక్కుకున్నాను అన్నమాట. ఇంకా ఈ రోజు వచ్చేసి అయితే రెండో శుక్రవారం అండి, అంటే సెకండ్ వీక్ అన్నమాట. పోయిన శుక్రవారం ఇది రెండో శుక్రవారం అన్నమాట. సో ఇంకా నేను ఇంకా ఇంట్లో పులుపు లాంటివి ఏమీ తినద్దు కాబట్టి మా వారికి మా పాపకి నేను పులుపు లేకుండానే వంట చేసి పెడుతున్నానండి. నేను ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటాను. నా పూజ అదంతా కంప్లీట్ అయ్యాక నేను నైట్ డిన్నర్ చేస్తానండి. ఇంక ఇక్కడైతే మా వాళ్ళ కోసం ఆలు చేస్తున్నాను. ఇంకా అందులో టమాటా లాంటివి ఏమీ వేయకుండా ఇంకా ఉడికించి వాటిని జస్ట్ పచ్చికారంతోనే చేస్తానండి. పచ్చిమిరపకాయలు అలాంటివి వేస్తాను. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లాంటివి అయితే ఏమీ వేయనండి. ఓన్లీ ఉల్లిపాయలు మాత్రమే వేస్తున్నాను. ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. సో చాలామంది చెప్పారండి, సంతోషి మాత పూజ చేసుకునే వాళ్ళు పులుపు అస్సలు తినకూడదనేసి. ఇంకా అది కూడా నిజమేనండి. సంతోషి మాతకి ఎవరు ఫాస్టింగ్ ఉన్నా కూడా ప్రతి శుక్రవారం కూడా పులుపు అయితే తినరు. కానీ నేను ఈ 16 శుక్రవారాలు మాత్రం పులుపు మాత్రం తిననండి. ఇంకా నేను పూజ మాత్రమే కాబట్టి ఇంకా తినను అన్నమాట. నా పూజ 16 శుక్రవారాలు కంప్లీట్ అయ్యాక నేను ఇంకా నార్మల్గానే ఒంటి పూట భోజనమే చేస్తాను. ఇంక ఇక్కడ ఉల్లిగడ్డలన్నీ కూడా అంతా తొక్క తీసేసుకున్నానండి, నీట్గా కడిగేసుకున్నాను. ఇంక అక్కడ పక్కకి అయితే ఆయిల్ వేడవుతుందండి. ఇంకాస్త ఆయిల్ వేడయ్యేలుగా ఉల్లిపాయ ముక్కలన్నీ కట్ చేసేసుకుంటాను. ఇంకా టమాటా లాంటివి అవి ఏమి వేయం కాబట్టి ఇంకొంచెం ఫాస్ట్గానే చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుందండి. మనం ఆలు ముందే ఉడికించాం కాబట్టి పెద్దగా టైం పట్టదు, ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఈరోజు నా పూజ అయ్యేసరికి 9:30 అయిపోయిందండి. 9:30కి పూజ కంప్లీట్ చేశాను. నేను మార్నింగ్ 4:30కి నిద్ర లేస్తే నా పని అయ్యేసరికి ఈ టైం అయిందండి. ఇంక ఇప్పుడైతే టైం
11:30 అవుతుంది. ఇంకా వంట కూడా కంప్లీట్ అయిందంటే మా వాళ్ళు ఇంకా లంచ్ చేసేస్తారు. నేను వాళ్ళకి భోజనం పెట్టేసి నేను ఇంకా మిగిలిన పనులు ఉంటాయి కదా అండి, అవన్నీ కూడా చేసేసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ పూజ అవన్నీ కూడా రెడీ చేసుకోవాలండి. మళ్ళీ పీట ఏర్పాటు చేసుకోవడము, అంటే తోరణాలు మామిడాకులు పెట్టుకోవడము, అలాగే ఇంటి గుమ్మాలకి కూడా మామిడాకులు పెట్టుకుంటాం కదా, అదన్నమాట. మామిడాకులు అయితే మార్నింగే మా వారు పెట్టేశారు. ఇంకా నేను మనము అమ్మవారిని పెట్టుకునే పీట ఉంటుంది కదా, ఆ పీటకి మామిడాకులు కట్టేసుకొని పువ్వులు అలాంటివన్నీ ఇంకా పెట్టేసుకొని నీట్గా చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ ఘాటు ఎక్కువగా వస్తుందండి, ఆయిల్ బాగా వేడైంది, ఇంకా ఎక్కువ స్మెల్ వస్తుందనేసి నేను ఇక్కడ చిమిని ఆన్ చేశాను. ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి వేసానండి కొన్ని పోపులో, అలాగే కొంచెం ఇక్కడ మెంతి కూడా వేస్తున్నాను. మెంతిని బాగా కడిగేసి వేస్తున్నాను అన్నమాట. కొత్తిమీర అయితే ఫైనల్గా వేస్తానండి, లాస్ట్కు కొత్తిమీర వేస్తాను. ఇంక ఇక్కడ మెంతి వేసాను, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఇలాంటివి ఆకుకూరలు మనకి ఇప్పుడు చలికాలంలో ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడా. ప్రతి కూరగాయలలో కానివ్వండి, పప్పులలో కానివ్వండి, ఇలాంటివి మెంతి కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. సో ఇంక ఇక్కడైతే అవన్నీ వేగిపోతున్నాయి. అవి ఎలాగో వేగేలోగా టైం పడుతుంది కనేసి ఇంకా నేనైతే ఇక్కడ ఆలుగడ్డలన్నీ కూడా చక్కగా పొట్టంతా తీసేసుకుంటాను. అవి ఉడికించినాయి కాబట్టి ఇంకా తొందరగానే ఫాస్ట్గా తీసేయచ్చు. బాగా ఉడికిపోయాయండి మనకి ఆలుగడ్డ కర్రీ. నేను ఈవినింగ్ టైంకి చపాతీ చేస్తాను కాబట్టి నేను ఇంకా ఇప్పుడే కర్రీ ఎక్కువగా చేస్తున్నాను. అలాగే చపాతీకి అంటే టేస్ట్ చపాతీకి ఎలాంటి కర్రీ అయితే బాగుంటుందో అలాగే చేస్తున్నాను అన్నమాట. అంటే ఫ్రైలాగా కాకుండా కొంచెం గ్రేవీ టైపే చేస్తున్నానండి. ఇలా ఉంటేనే మా వాళ్ళకి చపాతీతో తినడం అంటే ఇష్టం అన్నమాట. ఇంక ఇక్కడైతే ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి. ఇంకా అందులో ఉప్పు కారం పసుపు ఇంకా అవన్నీ కూడా వేసేసుకుంటానన్నమాట. ఇంక ఇక్కడైతే నేను పసుపు వేస్తున్నానండి. చాలా లేట్ అయిపోయిందండి, టైం 11:30 అవుతుంది. ఇంకా మా పాప ఏంటంటే ఈరోజు టిఫిన్ సరిగ్గా చేయలేదండి. తను ఒక 2 ఇడ్లీలు మాత్రమే తింది. తనకి ఇడ్లీ అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండదు, తను ఎక్కువగా తినదు. ఎక్కువగా మా పాపకి ఏంటంటే వడ కానివ్వండి, దోశలు కానివ్వండి, ఇలాంటివి అయితేనే తను ఇష్టంగా తింటుంది. ఇంకా ఇడ్లీ చేసామంటే చాలా తక్కువ అండి, ఏదో తినమంటే అలా తినేస్తుంది అన్నమాట, 1 2. ఇంకా అంతకుమించి అయితే ఎక్కువగా తినదు. ఇంక ఇక్కడైతే నేను కర్రీలో అన్నీ వేసుకున్నానండి. ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అన్నీ వేసి బాగా కలిపేసుకున్నాను. ఇంక ఇక్కడైతే పచ్చికారం వేస్తున్నానండి. నేను ఇలా ఉంటుంది కదా, దీన్ని ఏమంటారండి గుర్తు రావట్లేదు. ఓకే, వెజిటేబుల్ కట్టర్ కదా, కట్టర్లో వేసి అదంతా తురిమేసుకున్నాను అన్నమాట. పచ్చిమిర్చి ఇంకా అదంతా కూడా కట్ చేస్తే కొంచెం అవి సన్నం ఉన్నాయండి మిరపకాయలు, అవి చాలా ఘాటుగా ఉంటాయి. ఇంకా నేను అవి చెవితో కోసి వేసానంటే ఎక్కువగా ఘాటు వస్తుంది, చేతులు మండిపోతాయని ఇంకా నేను కట్టర్లో వేసి అలా తిప్పేశానండి. చాలా మెత్తగా అయిపోతాయి అన్నమాట, చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతాయండి. ఇంక ఇక్కడైతే నేను ఆలుగడ్డలు కూడా వేసేసుకుంటున్నానండి. నేను ఇక కట్ చేయకుండా డైరెక్ట్ చేయితోనే నులుముకుంటూ వేసేస్తున్నాను. ఎందుకంటే మనకి ఆలు కర్రీ ఇలా ఉంటేనే బాగుంటుందండి, మరీ ముక్కల్లా కాకుండా ఇలా నుజ్జులాగా చేసుకుంటే బాగుంటుంది. పూరీలోకి చపాతీలోకి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంక ఇక్కడైతే కారం వేసాను, ఆ తర్వాత ఆలుగడ్డ కూడా వేసేసాను. ఇంకా ఫైనల్గా ఈ బౌల్స్ అన్నీ కూడా నేను వాటర్ పట్టేసి పక్కన పెడుతున్నానండి. ఇంకా కర్రీ కంప్లీట్ చేయగానే ఒకసారి ఇవన్నీ కూడా నీట్గా కడిగేసుకొని ఇంకా క్లీన్ చేసుకుంటానన్నమాట. ఎందుకంటే సింక్లో గిన్నెలు ఏం లేవండి, గిన్నెలన్నీ కూడా ఇంతకుముందే తోమేశాను. మా వాళ్ళు టిఫిన్ చేశాక గిన్నెలన్నీ తోమేశాను అన్నమాట. సో ఇంక ఇక్కడ కర్రీ అంతా కూడా చక్కగా కలిపేసుకుంటున్నానండి. చూసారు కదా, మొత్తం మీద మన కర్రీ అయితే ఇంకా రెడీ అవుతుందన్నమాట. ఇంకా పూర్తి అవ్వలేదండి, ఇప్పుడే వేసాను కదా, ఒక 5 మినిట్స్ బాగా కలిపేసి ఇంకా తర్వాత కొంచెం వాటర్ వేసి ఉంచుతానన్నమాట గ్రేవీ లాగా. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేస్తాను. సో ఇంకా ఇదైతే ఈవినింగ్ టైం అండి, ఇంకా టైం అయితే 5 అలా అవుతుంది.
ఇంకా నేను 5కి అలా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి ఇంట్లో పనంతా కూడా ఈవినింగ్ కంప్లీట్ చేసుకున్నాక నేను ఇక్కడ పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకున్నానండి. మీకు చెప్పాను కదా నేను మనం పూజ చేసుకునే పూజ అంటే అమ్మవారు పటం పెట్టేది కలశం పెట్టే పీట ఉంటుంది కదా, ఇదంతా కూడా నీట్గా అలంకరించుకున్నాను. ఇంక ఇక్కడ బంతి పూలతో మామిడి తోరణాలతో నీట్గా చేసేసుకొని ఇంకా పీట పైన ముగ్గు వేసుకొని ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని, అమ్మవారి ఫోటోని, కలశంని, సంతోషి మాత యంత్రాన్ని ఇవన్నీ పెట్టి నేను దీపపు కుందులలో కూడా ఆయిల్ వేసి నీట్గా పెట్టానండి. ఇంకా నేను పూజ చేసేటప్పుడు వీడియో తీయాలనుకున్నాను కానీ కుదరలేదండి. మా పాపకి హోంవర్క్ ఉండి తనైతే హోంవర్క్ చేసుకుంటూ ఉందన్నమాట. సో ఇంక ఇక్కడైతే నేను గుమ్మాల దగ్గర కూడా ఇలా దీపాలు పెట్టుకున్నానండి. ఇంకా గుమ్మాలకి మామిడి తోరణాలు అయితే మార్నింగే పెట్టేసుకున్నాము. ఇదంతా కూడా నేను నా పూజ అంతా కంప్లీట్ అయ్యాకే నేను ఈ వీడియో అయితే షూట్ చేశానండి. ఎందుకంటే నాకు పూజ చేసేటప్పుడు వీడియో తీయడం కంటే పూజ మీదనే కొంచెం శ్రద్ధ ఎక్కువగా పెట్టి పూజ చేసుకోవాలని ఉండేనన్నమాట. ఇంక ఇక్కడైతే మనకి పూజ ఎంట్రన్స్ దగ్గర కూడా దీపాలు పెట్టేసుకున్నానండి. చూసారు కదా, మొత్తం మీద సంతోషి మాత అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ మంగళహారతి, అమ్మవారికి ఫ్రూట్స్ ఇవన్నీ కూడా పెట్టేశానండి. అలాగే పూజ చేసేటప్పుడు కంపల్సరీ గౌరమ్మని చేసుకోవాలి, పసుపు గౌరమ్మని, అలాగే పసుపు గణపతిని కూడా చేసుకోవాలండి. ఇంక ఇక్కడైతే అమ్మవారికి నైవేద్యముగా పచ్చి శనగలు, బెల్లం, అలాగే పాలు, ఏదైనా ఒక ప్రసాదం అండి. మనకి ఏది చేయాలనిపిస్తే అది చేసి పెట్టవచ్చు. పులుపు లేనిది స్వీట్గా ఉండేటివి చేసి పెట్టాలండి అమ్మవారికి. నేను ముందు వారం వచ్చేసి అయితే సిర ప్రసాదం చేశాను. ఇంక ఇది 2వ వారం కదా, అమ్మవారికి సేమియా చేశానండి. అంటే ఒక్కో వారం మన ఇష్టం అండి, ప్రతి వారం ఒకటే పెట్టవచ్చు. మనం కావాలంటే మధ్యలో వారంలో ఇష్టం వచ్చి అంటే మార్చి కూడా పెట్టవచ్చు అన్నమాట. మనము పొడి రవ్వతో చేసినది కూడా పెట్టవచ్చు. సో ఇంకా ఈ వారం అయితే నేను అమ్మవారికి సేమియా చేసి పెట్టానండి. పులుపుగా లేనివి ఏవైనా చేసి పెట్టవచ్చు అమ్మవారికి. ఇంక ఇక్కడ ఫైనల్గా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి అమ్మవారి కథ అంతా చక్కగా చదువుకొని విని ఇంకా నేనైతే పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నానండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఫస్ట్ వారం నుండి ఈ వారం వరకు నేను గమనించుకున్నాను, ఆ సంతోషి మాత అమ్మవారి పూజ చేసుకుంటే మన లైఫ్లో కూడా చాలా సంతోషాలు వస్తాయి. మనం కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటామండి. చాలా వరకు పూజ చేసేటప్పుడు ఏదో భావించడం కాకుండా మనం అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముకొని పూజ చేసుకోవాలి అండి. ఇంక ఇక్కడైతే నేను అమ్మవారికి నైవేద్యంగా ఏం పెట్టానన్నది మీకు చూపిస్తున్నాను. అలాగే ఈరోజు అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేసుకున్నానండి. ఇంక ఇక్కడ శనగలు, బెల్లం, అమ్మవారికి అరటి పండ్లు, అలాగే ఆపిల్, ఇలా మనకి నచ్చిన ఫ్రూట్స్, పులుపు లేని స్వీట్స్ మాత్రమే అమ్మవారికి పెట్టాలండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న లైక్ కూడా చేయండి. ఇంక ఇక్కడ మన పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి.